కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇలా రేవంత్కి లేదు. నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా? ఇలా తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. అంటే తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. రేవంత్ మాట్లాడిండు, ఏమన్నాడు ఆ రోజు? అరే నన్ను గెలిపింది, తలరాతలు మారుస్తా, నేను మార్పు తెస్తా, తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చిండు. గింతే నువ్వు మార్చింది ఏమైనా ఉంటే. నువ్వు ఏం మార్చినావు 2 ఏళ్ళల్లో? ఇలా ఎరువుల కొరత తెచ్చినావు, విత్తనాల కొరత తెచ్చినావు, ధరలు పెంచినావు, కరెంటు కోతలు తెచ్చినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, రైతు బీమాకు డబ్బులు కట్టవు, మహిళల్ని ఆగం చేసినావు, మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసిండు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజానికి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ తోరణం తొలగిస్తా అంటాడు, చార్మినార్ను తొలగిస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మార్చేస్తాడు. నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు. మొన్నెప్పుడో రామోజీ ఫిలిం సిటీకి పోయిండు. ఆడపోయి అంటాడు, రవీంద్ర భారతి అవార్డుల కంటే రామోజీ ఫిలిం సిటీ అవార్డే గొప్పదట. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? రవీంద్ర భారతిలో ఏ అవార్డులు ఇస్తాం? దాశరథి గారు అవార్డు ఇస్తాం, కాళోజీ గారు అవార్డు ఇస్తాం, గద్దరన్న అవార్డు ఇస్తాం. అంటే తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం, తెలంగాణ జాతి గర్వించదగ్గ కాళోజీని చిన్న చేసి మాట్లాడతావు, దాశరథి గారిని చిన్నగా చేసి మాట్లాడతావు, గద్దరన్న అవార్డును చిన్నగా చేసి మాట్లాడి ఫిలిం సిటీ అవార్డే గొప్పగున్నదని మాట్లాడితే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాదా? ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? తెలంగాణ తరాల మీద భవిష్యత్తును ఇలా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు.